మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానంగా, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోసెదరు. దే దట్ సో ఇన్ టీయర్స్ షల్ రీప్ ఇన్ జాయ్. The word says, if you are sowing something with the tears, you are going to reap with the joy. వాక్యం సెలవిస్తుంది, నీవేదైనా కన్నీళ్లతో విత్తినట్లయితే సంతోషముతో ఆ పంటను నీవు కోయబోతున్నావు. What does it mean? దాని అర్థం ఏంటి? It's not just artificial tears. ఇవే కృత్రిమమైనటువంటి కన్నీళ్లు కాదు When కానీ, a man will get a tears, when a woman will get tears, tell me now. చెప్పండి, ఒక స్త్రీకైనా పురుషునికైనా కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? When you are going through difficulties, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, when you are facing problems, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, when you are facing a critical situation, క్లిష్టమైనటువంటి పరిస్థితులు సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు, which the things are out of your hand, నీ యొక్క పరిస్థితి నీ చేయి you are దాటిపోయినప్పుడు, not able to control, నీవు దానిని అదుపు you are చేయలేకపోయినప్పుడు, not able to do anything, నీవు ఇక ఏమీ కూడా చేయలేని పరిస్థితిలో, that time people will get tears in their eyes. అటువంటి సమయంలో వారి కళ్ళలోంచి కన్నీళ్లు వస్తాయి. When you are broken, నీ గుండె పగిలినప్పుడు, when you are disappointed, నీవు కృంగిపోయి ఉన్నప్పుడు, because of the situation you are so discouraged, ఆ పరిస్థితిని బట్టి ఎంతగానో నీవు నిరాశ చెంది when ఉన్నావు, you feel you are hopeless, నీకు నిరీక్షణ లేదని తలంచినప్పుడు the tears will roll down. కన్నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. We see most of the time in the hospital ICU, people, if their beloveds are admitted in ICU and doctor said there is no hope, prepare for his funeral, immediately tears will roll down. మన ప్రియులైనటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఐసీయూలో అనారోగ్యంతో జాయిన్ అయినప్పుడు డాక్టర్లు ఇక నిరీక్షణ లేదు, మనం ఏమి చెప్పలేము, మీరు ఇక మరి భూస్థాపనకు సిద్ధం చేసుకోండి సమాధికి అన్నప్పుడు బంధువులందరి కళ్ళలోంచి కన్నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. Oh, we are missing that important person. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని మేము కోల్పోతున్నాము. Oh, everybody will get tears of the family members. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అప్పుడు కన్నీళ్లతో నింపబడతారు. Someone is insulted you. కొంతమంది బహిరంగంగా నిన్ను అవమానపరిచినప్పుడు, They may talk against you. నీకు విరోధంగా మాట్లాడినప్పుడు, Somebody blaming on you because you didn't do anything wrong. Somebody blamed you. నువ్వే నేరము చేయకపోయినా ఇతరులు నిన్ను నిందించినప్పుడు Your tears will come down. నీకు కన్నీళ్లు వస్తాయి. When you are going to hard times, కష్టకాలంలో వెళ్తున్నప్పుడు you will be disappointed and discouraged. నువ్వు నిరాశ చెంది నిరుత్సాహం పడతావు. Bible says, is in that time of that kind of situation, బైబిల్ సెలవిస్తుంది, ఆ విధమైనటువంటి సందర్భము పరిస్థితులలో cry out to God దేవునికి మొరపెట్టుము, and sow something. ఏదైనా ఒక విత్తాలి, You విత్తనం have to sow something. నీవు ఒక దానిని విత్తాలి. The man, woman who goes with the tears and sow something, they will reap with joy. కన్నీళ్లు విడిచుచు వెళ్ళిన వారు విత్తినప్పుడు సంతోషగానముతో పంట కోస్తారు. You look at the life of Hannah. హన్నా యొక్క జీవితాన్ని చూడండి. Hannah was so much disappointed. హన్నా తన జీవితంలో ఎంతో నిరాశలో ఉంది. And almost she was thinking that there is no use of her life. తన జీవితం వల్ల ఇక ఉపయోగం ఏమీ లేదు అని ఆమె తలంచింది. She felt she is hopeless. ఇక నాకు ఏ నిరీక్షణ లేదు అనుకుంది. And she started crying before the Lord. దేవుని ఎదుట కన్నీళ్లు కార్చటం మొదలుపెట్టింది. 1 Samuel chapter 1 verse 14, 15, 16 says she went to the temple of God. మొదటి సమూయేలు గ్రంథము 15, 16, 17 వచనాల్లో ఆమె దేవుని సన్నిధిలోనికి, దేవుని ఎదుటికి వెళ్ళింది. Then she started crying. ఆమె కన్నీరు కార్చడం She మొదలుపెట్టింది. searched the God's presence. దేవుని సన్నిధిని వెతికింది. She went to the right place where she can receive divine help from above. పైనుంచి దైవిక సహాయం ఎక్కడ దొరుకుతుందో ఆ సరైనటువంటి స్థలములోనికి ఆమె వెళ్ళింది. We need to go to the right place. మనం అటువంటి సరైన స్థలముకు వెళ్ళాలి. When you are disappointed, నీవు కృంగిపోయినప్పుడు, when you are discouraged, go నిరుత్సాహపడినప్పుడు to the right place సరైన స్థలానికి వెళ్ళండి, where you can receive help from above. పైనుంచి నీకు సహాయం వచ్చే చోటికి నువ్వు వెళ్ళాలి. Bible says so interesting word, she poured out her spirit in the presence of God. 1 Samuel chapter 1 verse 15 and 16. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 15, 16 వచనాల్లో దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకొనుచున్నది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. What is pouring? కుమ్మరించుకొనుట అంటే దాని అర్థం ఏంటి? See, if the water is in my cup, if I'm pouring down, this is what pouring down. ఆ కప్పులో ఉన్నటువంటి నీళ్లను ఈ విధంగా పైకి వలికిస్తున్నప్పుడు దాన్ని కుమ్మరించుట అంటారు. Same way your heart, you have to pour it in the presence of God. అదే రీతిగా నీ హృదయంలో ఉన్నదాన్ని దేవుని ఎదుట నువ్వు కుమ్మరించాలి. You got something in your pain or anything that is going through in your life that is worrying you, giving you trouble,
pour out what is the problem that is in your heart that you are facing today. Pour it in the presence of God. నీ జీవితంలో నీ హృదయములో బాధిస్తున్నటువంటి కలిగినటువంటి నీకు ఉన్నటువంటి దుఃఖమును నీ జీవితంలో నుండి యేసయ్య సన్నిధిలో ఈ రోజు దాన్ని కుమ్మరించండి, నీవు బయటికి దానిని తెలియచేయండి. God answered her prayer. దేవుడు తన ప్రార్థనకు జవాబు With the ఇచ్చారు. tears she went and prayed. కన్నీళ్లతో వెళ్ళి ఆమె ప్రార్థించింది. Of course, several years she was praying. అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తుంది. But that day prayer was something different. అయితే ఆ రోజు చేసిన ప్రార్థన కొంత ప్రత్యేకమైనది. She thought to pour out everything in the presence of God. తన హృదయంలో ఉన్న సమస్తము దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. And God answered. దేవుడు జవాబిచ్చారు. The man of God was standing there. He said, whatever you ask in the sight of God, let it be granted unto you. అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుడు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును గాక అని దేవుని సేవకుడు Let it పలికారు. be granted to you. అది నీకు దయచేయబడును గాక అన్నాడు. Receive it what you ask from God. దేవుని వద్ద ఏదైతే అడిగేవో అది నీవు పొందుకుందువు గాక. Hallelujah. She received it. ఆమె పొందుకుంది. She was asking for several years. అనేక సంవత్సరాలుగా అడుగుతున్నటువంటిది. But that day prayer was answered. కానీ ఆ రోజు ప్రార్థనకు జవాబు వచ్చింది. Some of you are praying for several years. మీలో కొందరు అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నారు. Several months. చాలా నెలలుగా. Remember, గుర్తుంచుకోండి, if you sow something with tears, కన్నీళ్లతో మీరు ఏదైనా విత్తినప్పుడు, when you cry before God, నీవు దేవుని ఎదుట when మొరపెట్టినప్పుడు, you pour out everything in front of the Lord Almighty, సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిని సమస్తమును కుమ్మరించుకొనును. He is going to answer your prayer. ఆయన నీ ప్రార్థనకు You are జవాబిస్తాడు. going to receive your prayer answer. నీ ప్రార్థనకు జవాబు నీవు పొందుకుంటావు. Miracle will happen అద్భుతం జరుగుతుంది. and things will change. కార్యాలు మార్పు And జరుగుతుంది. the people around you, they'll say, really God is with you. నీ చుట్టూ ఉన్న వారందరూ నీకు దేవుడు తోడుగా ఉన్నాడని వారు చూస్తారు. Normally people will disappoint you. Why do you pray? Why do you go and ask God? సాధారణంగా ప్రజలు నిరుత్సాహపరుస్తారు. ఎందుకు నువ్వు ప్రార్థిస్తున్నావు, ఎందుకు దేవుడిని అడుగుతున్నావు అంటారు. But when things started happening, కానీ ఎప్పుడైతే కార్యాలు జరగడం ప్రారంభమైనప్పుడు, same people who said don't pray, don't go to God, but the same people will say, really, oh, God is great. ప్రార్థన చేయొద్దు, దేవుని వద్దకు వెళ్ళొద్దు అని చెప్పినటువంటి వారే నీ దేవుడే గొప్పవాడు అని చెప్తారు. Really, your prayer life worked. నీ ప్రార్థన జీవితం గొప్ప కార్యం జరిగింది. Hallelujah. హల్లెలూయా. How many want to wish to see that your relatives coming to you and say, God is with you? మీ బంధువులు మీ వద్దకు వచ్చి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి సందర్భం రావాలి, చూడాలని ఎంతమంది కోరుతున్నారు? May the Lord do great wonder for you. దేవుడు అటువంటి గొప్ప కార్యాలు మీకు జరిగించును గాక. Miracles for you. ఆశ్చర్య కార్యాలు జరిగించును Are you గాక. ready to pour out your spirit? నీ ఆత్మను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న పల్లవి పాడినట్నే ప్రార్థనకు రెడీగా ఉండండి. కన్నీరంతా తుడుచును, అనుపాపవలె కాపాడును. కన్నీరంతా తుడుచును, ఈ ఉదయకాలం నీ కన్నీరు తుడిచివేయబడుతుంది. అనుపాపవలె కాపాడును. కారు మేఘం వలె కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. నీ ప్రజల కన్నీళ్లు తుడిచివేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం నీ పాదసన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి కుమారుని కుమార్తెను దర్శించండి. వారి కన్నీటిని చూస్తున్నావు. ఇదిగో నా ప్రభు, విరిగిన హృదయంతో చేస్తున్న వారి ప్రార్థనలు ఎన్నడూ అలక్ష్యం చేయనన్నావు. విరిగిన హృదయంతో ప్రార్థిస్తుండగా వీరి ప్రార్థనలు మీరు లక్ష్యం చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు మీరు వింటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా.
ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. నేడు బర్త్డే పుట్టినరోజు జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం ఇర్మియా గ్రంథం 39:18 నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకును గాక. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. 2 కొరింథీయులు చాప్టర్ 9:10, 2 కొరింథీ పత్రిక 9:10 ఐ విల్ ఎన్లార్జ్ ద హార్వెస్ట్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. ప్రభువైన దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని నిలబెట్టును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు. మీరిరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం, మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి ఆస్వాదించునుగాక. మీరు అనేక యానివర్సరీలు జరుపుకునే కృపా సహాయం దంపతులని మీకు ప్రభు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.